ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్ ను చేర్చింది. A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) సిపి యాక్ట్ తో పాటు 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టింది. 55 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినట్లు కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ అప్పటి ప్రభుత్వం కుదుర్చుకుంది. FEO, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకున్నాయి. 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2023 ఫిబ్రవరి 10, 11న ఫస్ట్ ఫార్ములా ఈ కార్ల రేస్ సెషన్ 9 జరిగింది. ఆదాయం రాలేదని ప్రమోటర్ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. 10/2/2024న సెషన్ 10 నుంచి హైదరాబాద్ పేరు తొలగించారు. రేస్ నిర్వహణకు 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అనుమతి లేకుండా 55 కోట్లను FEOకు హెచ్ఎండిఏ చెల్లించింది. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, కేటీఆర్ పై ఏసీబీ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది? ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, సంచలనం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఈ ఏసీబీ కేటీఆర్ పైన కూడా 4 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన, ఈ ముగ్గురు పైన కూడా 13(1), 13(2), అదేవిధంగా 120B, 409 సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రివెన్షన్ యాంటీ కరప్షన్ బ్యూరో కింద కూడా వీళ్ళపైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా అధికార దుర్వినియోగం, అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అధికార దుర్వినియోగం చేసి నిధులను మళ్లింపు చేసినటువంటి వ్యవహారంలో కూడా ఇటు ఐఏఎస్ అధికారి అయినటువంటి బ్యూరోక్రాట్స్కి సంబంధించిన పాత్ర కూడా ఉంది. కాబట్టి ఆయన ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా విచారించేందుకు గాను ఇప్పటికే పలు కేసులు 4 పైన కూడా నమోదయ్యాయి. ఈ కేసు వ్యవహారం చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ A1గా చేర్చింది. అదేవిధంగా అరవింద్ కుమార్ను A2గా, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని A3గా ఇందులో చేర్చి విచారణ కొనసాగించనుంది. అయితే ఈ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో చూసినట్టయితే అప్పుడున్నటువంటి హెచ్ఎండిఏ తోటి కూడా ఈ ఈ ఈ ఫార్ములా ఆపరేషన్ సంబంధించినటువంటి EFO తోటి కూడా ఒక ఒప్పందం కొనసాగించింది. ఈ ఒప్పందం సంబంధించిన వ్యవహారంలో క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకుండా, అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండగానే, అదేవిధంగా గవర్నర్ ఆమోదం లేదు, ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికార అంటే దాని ఆర్డర్ లేకుండానే క్యాబినెట్కు సంబంధించినటువంటి ప్రమేయం లేకుండా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు చెల్లింపులు చేయడంలో కేటీఆర్ ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి బ్యూరోక్రాట్స్ అయినటువంటి అరవింద్ కుమార్ పైన కూడా అధికార దుర్వినియోగము, అదేవిధంగా దీంతో పాటుగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి సంబంధించి, అంటే మొత్తం ఆయన పదవిని, అదేవిధంగా చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడం క్యాబినెట్ ఆమోదం లేకుండా, అదేవిధంగా మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా అవినీతికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్ట్కి సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఇందులో ఆయన పైన కూడా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఏదైతే ఫార్ములా ఈ రేసు హెచ్ఎండికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా అప్పుడున్నటువంటి దానికి సంబంధించినటువంటి ఫార్ములా రోడ్లు కావచ్చు, అప్పుడు వచ్చినటువంటి ప్రకటనలు, వాటి వ్యవహారాలు చూసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా పూర్తిగా దర్యాప్తుకు ఇప్పటికే 4 కేసులపైన 4 అధికారులపైన నమోదయ్యాయి. అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది అనేది చాలా వరకు ఒక సంచలనంగా మారబోతుందనే అంశం చర్చనీయాంశమైంది. ఇటు ఓవైపున పొలిటికల్ సర్కిల్లో చూసినట్టయితే ఈ అంశం పైన ఓవైపున ఈరోజు చూసినట్టయితే అసెంబ్లీలో కూడా ఆయన చర్చకు సిద్ధమన్నారు. మరోవైపున ఈ కేసు విచారణ కొనసాగితే తాను ఎదుర్కొంటానని ఓవైపు చెప్పినప్పటికీ కూడా ఇది ఇలా ఉంటే ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేశారు. కాబట్టి ఇక నోటీసులు ఇచ్చి కేటీఆర్ను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓవైపున ఇప్పటికే ఏసీబీ డీజీ విజయ్ కుమార్
ఆధ్వర్యంలో కూడా చాలా వరకు బృందం అంతా కూడా భేటీ అయ్యింది. నోటీసులు జారీ చేస్తే కేటీఆర్ను విచారించేందుకు గాను ఇప్పటి వరకు సర్కమ్స్టెన్స్గా వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకపోవడం, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ను బేఖాతరు చేయడం, దాంతోపాటుగా అధికార దుర్వినియోగం చేయడం, అదేవిధంగా హెచ్ఎండిఏతో పాటు విదేశీ సంస్థలకు ఒప్పందం ఏ రకంగా కుదుర్చుకున్నారు అనే విషయాలపైననే ప్రధానంగా యాంటీ కరప్షన్ బ్యూరో దర్యాప్తు కొనసాగించనుంది. ఏసీబీ అధికారులు కేటీఆర్కు A1గా ఉన్నారు కాబట్టి ఆయనకు నోటీసులు జారీ చేసి విచారిస్తారు, ఆయన స్టేట్మెంట్ను తీసుకుంటారు. అప్పుడు ఉన్నటువంటి విదేశీ సంస్థలకు అదేవిధంగా హెచ్ఎండిఏకు ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటిది, అదేవిధంగా నిధులకు సంబంధించి 55 కోట్ల రూపాయలను మౌఖిక ఆదేశాలతోటి ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ తోటి నిధులను ఎందుకు మళ్లింపు చేశారు, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం లేదు, అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ సంబంధించి వారి అధికారులకు సంబంధించినటువంటి ఆమోదం లేకుండానే నిధులను 55 కోట్లు మళ్లింపు చేయడంలో ఆంతర్యం ఏంటిది, అధికార దుర్వినియోగం పరిచారనే విషయం పైన కూడా ఏసీబీ అధికారులు దానిపైన క్వశ్చనింగ్ చేస్తారు. అదేవిధంగా కేటీఆర్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఈ అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బులన్నీ చెల్లింపులు చేసినటువంటి అకౌంటబిలిటీలో వెళ్తున్నటువంటి క్రమంలో దాన్ని నిలుపుదల చేయాల్సినటువంటి అధికారి అరవింద్ కుమార్. ఆయన ఒక బ్యూరోక్రాట్ కాబట్టి ఆ అకౌంటబిలిటీకి సంబంధించి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ వ్యవహారం, ఆ పాలసీ మ్యాటర్స్, ఆ ప్రొసీడింగ్స్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి గైడ్లైన్స్ని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆయన కూడా నిధులను మళ్లింపు చేయడంలో అరవింద్ కుమార్కు సంబంధించినటువంటి ప్రమేయం ఏంటిది, ఆయన అధికార దుర్వినియోగ వ్యవహారం పైన కూడా ఆయనను కూడా క్వశ్చనింగ్ చేయనున్నది. మరోవైపున చూసినట్టయితే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అధికారిగా ఇంజనీర్గా ఉన్నటువంటి అధికారి బిఎల్ఎన్ రెడ్డి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఈ కార్ రోడ్డు సంబంధించిన ట్రాకింగ్ కావచ్చు, దాని వ్యవహారాలు నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఈ హెచ్ఎండిఏ బిఎల్ఎన్ రెడ్డి ఇంజనీరింగ్ పాత్ర ప్రమేయం కూడా ఉంది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా ఈ ముగ్గురి పైన 13(1) సబ్ క్లాస్ 13(2) ఈ యాంటీ కరప్షన్ బ్యూరోతో పాటుగాను, అదేవిధంగా 120B చాలా వరకు ఈ రెడ్విత్ సంబంధించినటువంటి అధికార దుర్వినియోగంతో పాటుగాను ఇందులో నేరపూరితమైనటువంటి కుట్ర ఉంది కాబట్టి దానిపైన కూడా విచారణ కొనసాగిస్తారు. 409 కాబట్టి ఇందులో చాలా వరకు మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ వ్యవహారంలో ప్రభుత్వం సంబంధించిన నిధులన్నిటిని కూడా దుర్వినియోగం చేశారు కాబట్టి అధికార దుర్వినియోగం వ్యవహారంలో అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ వ్యవహారం, అదేవిధంగా బ్యూరోక్రాట్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఆయన పాత్ర, ఆయన ప్రమేయము, ఆయన కుట్ర, ఈ వ్యవహారాల పైన కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ వ్యవహారాలు, క్యాబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఎందుకు పాటించలేదు, అదేవిధంగా ఓ వైపున ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా గవర్నర్ ఆమోదం లేదు, అదేవిధంగా ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారుల ఆమోదం లేకుండానే మౌఖికంగా ఎందుకు నిధులను మళ్లింపు చేశారు, ఇదంతా కూడా చాలా కుట్రపూరితంగా, నేరపూరితంగా కావల్చుకొని చేసినటువంటి అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు గాను యాంటీ కరప్షన్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి పలు ఆధారాలను కేస్ స్టడీస్ ప్రకారంగా 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో జరిగినటువంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, పాలసీ మ్యాటరు, అదేవిధంగా నిధులను ఫారిన్ వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పందం సంబంధించిన పాలసీ మ్యాటర్లు అన్నిటిపైన కూడా పూర్తిగా స్క్రూటినింగ్ చేస్తుంది. అప్పుడు జరిగినటువంటి వ్యవహారాలు, చెల్లింపులు, అదేవిధంగా అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తిగా దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చేందుకు గాను ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేస్తుంది. యాంటీ కరప్షన్ అంటే ఏసీబీ అవినీతి నిరోధక శాఖ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు సరిపోకపోయినట్టయితే ఖచ్చితంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదంతా ఒక ప్రొసీజర్గా కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన ఏసీబీ డీజీ అయినటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే ఒక స్పెషల్ టీం ఫామ్ అయ్యింది. ఇక ముగ్గురిని ఒక్కొక్కరిగా విచారించాలని దర్యాప్తు సంస్థ భావిస్తుంది కాబట్టి
కేటీఆర్ని మొదటగా విచారించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తర్వాత ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారించి ముగ్గురిని వేరువేరుగా విచారించిస్తారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పే విషయంలో చాలా వరకు ఆ విషయాలు సరిపోలకపోయినా, ఒకవేళ విచార సంస్థలకు వాళ్ళు సహకరించకపోయినా ముగ్గురిని కలిపి కన్ఫ్రంటేషన్ మెథడ్లో కూడా ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, పాలసీ మ్యాటర్లు, క్యాబినెట్ మినిస్టర్ సంబంధించిన ఆమోద వ్యవహారాలు, విదేశీ సంస్థలతోటి హెచ్ఎండిఏ చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటిది అనే విషయాలపైన ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లతోటి సాటిస్ఫాక్షన్ కాలేకపోతే ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే ప్రాసెసింగ్ కొనసాగుతుంటుంది. గతం సంబంధించినటువంటి ఎన్నో కేసులు కూడా ఇట్లా ప్రభుత్వ ఆమోదం లేకుండానే చాలా వరకు ఏసీబీ ఇలాంటి వ్యవహారాలనే దర్యాప్తునే కొనసాగించింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి జీవోలను, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదాలను, ఇలాంటి విషయాలను, రూల్స్ అండ్ గైడ్లైన్స్ని ఎందుకు మిస్గైడ్ చేశారు, ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారనే విషయాలను పైననే ఏసీబీ దర్యాప్తు చేయనున్నది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు బృందం అంతా కూడా ఈ ముగ్గురిని విచారించేందుకు గాను ఇక నోటీసుల జారీకి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగిస్తుంది. ఆ తర్వాత వాళ్ళను ఒక్కొక్కరుగా విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నది. సౌజన్య. ధనరాజ్, ఈ సెక్షన్స్ ఎంత సీరియస్ సెక్షన్స్ ఇవి? ఇందులో నాన్ బెయిలబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత సీరియస్ సెక్షన్స్ ఇవి? సెక్షన్స్ గురించి చెప్పండి. ఎస్, 409 చూసినట్టయితే అధికార దుర్వినియోగం, ప్రభుత్వం సంబంధించినటువంటి అంటే అధికారంలో ఉండి ఇటు బ్యూరోక్రాట్స్ కావచ్చు, అదేవిధంగా అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి క్రమంలో ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు, ఖజానా వ్యవహారాన్ని దుర్వినియోగం పరిచారు. కాబట్టి అది 409 సంబంధించినటువంటి కేసు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా యాంటీ కరప్షన్ బ్యూరో 13(1) సబ్ క్లాస్ 1, 13(2) కింద కూడా అవినీతి నిరోధక చట్టం కాబట్టి దానిపైన కూడా జరిగింది. 120B ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి నేరం కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి ప్రమేయం ఏంటిది, అదేవిధంగా విదేశీకి సంబంధించినటువంటి సంస్థలు, విదేశీ వ్యవహారాలు కొనసాగాయి కాబట్టి ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ దాగి ఉంది. కాబట్టి ఈ కోణంలోనే 120B కింద కూడా అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు కొనసాగించింది. ఇవి 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి సెక్షన్లు. ఇందులో శిక్ష కూడా 7 ఏళ్ల నుంచి సుమారుగా 10 ఏళ్ల జైలు శిక్ష ఉండబోతుంది అనేది ఈ సెక్షన్లు చెప్తున్నటువంటి యాక్ట్లు. దీనిపైన కూడా విచారణ ఎదుర్కొనే వారు చాలా వరకు మరి వాళ్ళు విచారణ ఎదుర్కొంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్లను ఎందుకు వయలేషన్ చేశారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారాన్ని కూడా దుర్వినియోగం ఎందుకు చేశారు, విదేశీ సంస్థలతోటి ఒప్పందాలు చేసుకొని ముందుగా ఒప్పందం చేసుకోకుండానే డబ్బులను మళ్లించిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారాన్ని ఒప్పందం చేసుకున్నలోనే వీళ్ళంతా ప్రైమ్ ఆఫ్ అఫెన్సీ కూడా దాగుంది. కాబట్టి ఈ వ్యవహారం పైననే ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్కి సంబంధించి 4 సెక్షన్లను కూడా పెట్టి దర్యాప్తు కొనసాగించనున్నారు. మొత్తం ఈ 4 కేసులు కూడా చాలా ఫ్రాడెంట్లకు సంబంధించినటువంటి సీరియస్ యాక్షనబుల్ సంబంధించినటువంటి కేసులు కాబట్టి ఈ విచారణ ఎదుర్కొనేటువంటి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్తో పాటుగాను హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా విచారణలో మరే ఎలాంటి సమాధానాలు చెప్తారు, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికార దుర్వినియోగం ఎందుకు చేశారు, క్యాబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులను ఎందుకు చెల్లించారు, విదేశీ సంస్థలతోటి ఒప్పందం సంబంధించినటువంటి గైడ్లైన్స్ను ఎందుకు బ్రేక్ చేశారు, ఫస్ట్ నిధులను మళ్లించిన తర్వాత ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఈ వ్యవహారం పైననే సెకండ్ సెషన్ 2024లో జరగాల్సినటువంటి సెకండ్ సెషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిపైన రద్దు చేసుకొని ఇక ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించడంతో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఏసీబీ దర్యాప్తు కొనసాగనున్నది. సౌజన్య.